అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మీకు వెంటనే డబ్బు అవసరమైనప్పుడు, మీకు ఏదైనా పని మీద డబ్బు త్వరగా కావాలి అని అనుకున్నప్పుడు కేవలం 5 మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. వెంటనే డబ్బు అనేది మీరు ఆ ఊహించని విధంగా మీకైతే వచ్చి చేరుతుంది. చాలా సింపుల్గా ఈజీగా జరిగిపోతుందండి. చాలా అమ్మవారిని తలుచుకొని మీరు చేసిన పని అయితే ఏది కూడా అసలు జరగదు అన్న మాటకి చోటే లేదండి. కాబట్టి అమ్మవారిని తలుచుకొని అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. మరి ఈ పరిహారం ఎప్పుడెప్పుడు చేయాలి అంటే, అమ్మవారికి ఇష్టమైన తిథులు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ చేసుకోవచ్చండి. గురువారం కూడా చేసుకోవచ్చు. మీ కులదైవానికి ఇష్టమైన రోజు కూడా, వెంకటేశ్వర స్వామికైనా శనివారము, బాబాకి సోమవారము, ఇలా మీరు ఎప్పుడైనా శివయ్యకి సోమవారము, బాబాకి గురువారం, ఇలా ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చండి. చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. దానికోసంగా మీరు కావాల్సినవి ఏంటి అని అంటే, ఒక 5 రూపాయల కాయిన్ కానీ, లేదంటే 2 రూపాయల కాయిన్ కానీ, ఒక కాయిన్, ఒక 5 కేవలం 5 మిరియాలు, కొంచెం పచ్చకర్పూరము, ఒక తెల్లటి క్లాత్ అండి. అంతే, ఇంకేం అవసరం లేదండి. ఒక ముడుపు లాగైతే అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక దేవుడికి ముడుపు ఎలాగైతే కడతారో అలాగేనండి. కానీ ఈ ముడుపు కట్టుకునేటప్పుడు ఒక చిన్న పని అయితే చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. 2 అక్షరాలండి. 2 అక్షరాలు. ఈ చిన్న పదాన్ని మీరు చెప్పుకోవాలి, అంతేనండి. ఈ ముడుపు కట్టే సమయంలో ఈ చిన్న పదాన్ని 5 మిరియాలు వేసాం కదండి, మనం 5 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. ఎన్నో సార్లు చెప్పుకునే అవసరం లేదు. మీరు అమ్మవారిని తలుచుకుని ఈ చిన్న మూట కట్టుకుని అమ్మవారి దగ్గర ఉంచి, తర్వాత మీరు డబ్బు మీకు ఎక్కడైతే అంటే వ్యాపారం చేసే పనితే మీ గల్లాపెట్టలో, లేదంటే బీరువాలో, మీకు ఎక్కడైతే డబ్బు ఎక్కువగా మీరు స్టోర్ అంటే దాచిపెట్టుకుంటారు కదండి, అలాంటి ప్లేస్లో మీరు ఈ మూటను పెట్టుకున్నట్టు మీకు ఇంకా డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా జరిగిపోతుంది అనమాట. ఇక ఏం చేయాలి అని అంటే, ఒక వైట్ క్లాత్ అనేది తీసుకోవాలండి. ఆ వైట్ క్లాత్ని మీరు పసుపులో ముంచి, పసుపు కలర్ క్లాత్ అనేది తీసుకోవచ్చు, లేదంటే వైట్ అనేది తీసుకోవచ్చు. మీ ఆప్షనల్ అండి అది. మీకు నచ్చిన ఒక వైట్ క్లాత్ అనేది తీసుకొని, దానిపైన పెన్ తీసుకొని, ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండి, వసి వసి అని ఇప్పుడు నేను యాస్టిజ్ ఎలా అయితే రాస్తున్నానో అలానే మీరు మీ వైట్ కలర్ క్లాత్ తీసుకున్నారు కదా, దానిపైన రాయాలండి. గ్రీన్ కలర్ పెన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. గ్రీన్ కలర్కి డబ్బు ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పెన్తో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు వసి వసి అని దాని మీద రాసి, ఒక్కసారేనండి నేను ఇప్పుడు ఎట్లయితే చూసినా యాస్టిజ్ అలానే రాసుకొని, దానిపైన కొంచెం బియ్యం అనేది వేసుకోండి. వేసుకునే పని అయితే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, బియ్యం అనేది స్కిప్ చేసినా చేయొచ్చు. కానీ తర్వాత కరెక్ట్గా 5 మిరియాలు అయితే కంపల్సరీ వేయాలండి. అవి ఫ్రెష్గా ఉండాలి, అంటే పుచ్చిపోవడం ఇట్లా ఏం ఉండకూడదు. రౌండ్గా ఉన్న మిరియాలు 5 అయితే తీసుకొని, 5 వైట్ క్లాత్లో పెట్టి, దాంట్లోనే ఒక 5 రూపాయల కాయిన్ కానీ, 2 రూపీస్ కాయిన్ కానీ, ఏదైనా ఒక కాయిన్ నుంచి కొంచెం పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం ఎందుకు వేయాలంటే, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదండి పచ్చకర్పూరం, మీ అందరికీ తెలుసును. డబ్బుని ఆకర్షించే శక్తి కూడా పచ్చకర్పూరం అనేది చాలా ఉంటుందండి. కాబట్టి కొంచెం పచ్చకర్పూరం అందులో వేసి దాన్ని ఒక ముడుపులాగైతే కట్టుకోవాలండి. కట్టుకుని ఆ ముడుపును మనం ఏం చేయాలంటే, మన పూజ గదిలో మీ ఇష్ట కులదైవానికి ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ ముందైతే ఉంచి, లేదంటే వారాహంవారి ముందైనా ఉంచి, వారాహంవారి ఫోటో ఉంటే ఫోటో ముందు, లేదంటే దీపం ముందని ఈ మూటను ఉంచేసి మీరు పూజ చేసుకోవాలండి. మీరు ఆ రోజు సాంబ్రాణి ధూపము, హారతి అన్నీ మీరు మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న దేవుళ్ళతో పాటు ఈ మూటకు కూడా సాంబ్రాణి ధూపము, హారతి అయితే ఇచ్చేసి, ఇక ఆ నైట్ అంతా మీరు ఈ పూజని బ్రహ్మ ముహూర్తంలో అయినా, లేదంటే సాయంత్రం సమయంలోనే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకుంటారో ఒక రోజంతా దాన్ని అలానే ఉంచేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రి చేసుకుంటే రేపు సాయంత్రం మూట తీయడము, ఈరోజు పొద్దున చేసుకుంటే రేపు ఉదయం తీయడము, ఇలా అయితే తీసిన ఆ మూటని ఏం చేయాలంటే, మీ ఇంట్లో బీరువాలో కానీ, చెప్పాను కదండి వ్యాపారం చేసే వాళ్ళైతే గల్లాపెట్టలో కానీ, ఇలా మీకు ఎక్కడైతే డబ్బు అనేది వస్తుంది అని మీరు నమ్ముతారో, లేదంటే ఎక్కడైతే మీరు డబ్బు దాచిపెడతారో ఆ స్థలంలో అయితే ఈ మూటను భద్రంగా ఉంచుకోండి. ఇక మీకు ఈ మూట కట్టుకున్నారో తెలుస్తుంది కదండి, మీరు కోరిన డబ్బు మీకు వెంటనే అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ మూటని ఏం చేయాలని అనుకుంటున్నారా? పచ్చకర్పూరం ఎలాగో ఆవిరైపోతుంది కాబట్టి, మీరు కావాలంటే ఈ బియ్యం అవంతా మీరు ఎవరికైనా దానం ఇచ్చేయచ్చు, లేదంటే ఎవరైనా తొక్కని ప్లేస్లో పడేయచ్చు. ఇక 5 మిరియాలు కూడా ఏదైనా చెట్టు మొదట్లో అట్లా వేసేసింది. 5 రూపాయల కాయినో, లేదంటే 2 రూపాయల కాయిన్ అయినా ఏదైనా గుడిలో అయినా వేసేయచ్చు, ఎవరికైనా దానం అనేది చేసేయచ్చు. తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలనిపిస్తే తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి. మరి అదే క్లాత్ కూడా మళ్ళీ కావాలంటే మళ్ళీ వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మీకు డబ్బు వచ్చే మంచి ఒక చిన్న పరిహారం అండి ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండీ! ఇక ఈ వీడియో చూసాక మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు తప్పకుండా అయితే కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.